వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న లాంచ్ చేసిన జగన్ 2.0 సూపర్ యాప్కు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలతో పాటు క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై పోలీసులు పెడుతున్న కేసులు, ఆ వేధింపుల వివరాలను కూడా జగన్ 2.0 సూపర్ యాప్ ద్వారా నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని ఈ యాప్ లాంచ్ సందర్భంగా వైఎస్ జగన్ వివరించారు. దీంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్తో పాటు ప్రజలు పెద్ద ఎత్తున యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నిన్న సాయంత్రం వైఎస్ జగన్ ప్రారంభించిన గంటకే 25,000 డౌన్లోడ్స్ కావటం విశేషం. ఇప్పటికే 1,00,000 మందికి పైగా జగన్ 2.0 సూపర్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. కార్యకర్తల నుంచి లీడర్ల వరకు యాప్లో అనుసంధానం అయ్యేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను స్వేచ్ఛగా ప్రశ్నించేందుకు అవకాశం ఉండటంతో జగన్ 2.0 సూపర్ యాప్కు ప్రజల్లో మంచి స్పందన లభిస్తోంది. రైట్, జగన్ 2.0 సూపర్ యాప్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం. రవీంద్ర, చెప్పండి. సో 1,00,000కు పైగా ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్నారంటే కనుక ఈ యాప్కు లభిస్తున్న విశేష స్పందన ఏ రకంగా ఉందో చెప్పొచ్చు. సో ఏ రకంగా ప్రజల్లో ఫీలింగ్ ఉండొచ్చు? ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరుగుతున్న కూటమి సర్కార్ చేస్తున్న అన్యాయాలను నేరుగా వైఎస్ జగన్ అవ్వచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతల దృష్టికి తీసుకొచ్చే ఒక మంచి ఆలోచన చేసినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిన్న సాయంత్రం లాంచ్ చేసినటువంటి జగన్ 2.0 సూపర్ యాప్ ఇప్పుడు కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా కార్యకర్తలే దీంట్లో ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కార్యకర్తలతో పాటు నాయకులు, కేడర్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు సర్కారు విపరీతంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తల మీద, ముఖ్యంగా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి పోస్టుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారు. దాంతోపాటు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏమున్నాయో వాటి యాజమాన్యాలకి ఫిర్యాదు చేయడం ద్వారా ఆ పోస్టులన్నింటినీ కూడా తొలగించేస్తున్నారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లు, అట్లాగే ఇన్స్టా పేజీని, ఫేస్బుక్ పేజీని కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో వీటిని మళ్లీ తెచ్చుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తే గానీ అవి తిరిగి రాలేదు. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు తమ అకౌంట్స్ సోషల్ మీడియా నుంచి ఎగిరిపోతే మళ్లీ వాటిని తెచ్చుకోవడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక నిర్ణయం తీసుకుని జగన్ 2.0 అనే సూపర్ యాప్ ని తీసుకొచ్చింది. ఈ యాప్ లో కార్యకర్తలు నేరుగా తమ అకౌంట్స్ ని ఈ యాప్ లోకి అనుసంధానం చేసుకోవచ్చు. తద్వారా ఈ యాప్ లో పెట్టినటువంటి ఏ పోస్ట్ కూడా డిలీట్ అయ్యే అవకాశం ఉండదు. ఎందుకంటే పోలీసు వ్యవస్థ కానీ లేదంటే మెటా సంస్థలు కూడా దీన్ని డిలీట్ చేయలేని విధంగా ఈ యాప్ను తయారు చేశారు. ఇది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్మిన్ల చేతిలో మాత్రమే ఉంటుంది. వారు మాత్రం ఏదైనా డిలీట్ చేయాలనుకుంటే చేస్తారు తప్ప ఇక ఏ పోలీసు వ్యవస్థ కానీ మరెవరు కూడా దీన్ని డిలీట్ చేయలేని విధంగా కూడా తయారు చేశారు. ఇక నుంచి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారికి క్షేత్రస్థాయిలో రాజకీయంగా ఎదురవుతున్నటువంటి వేధింపులు కానీ లేదా పోలీసులు పెడుతున్నటువంటి అక్రమ కేసులు, వేధింపులు ఇట్లాంటివి ఏదైనా ఉంటే వాటికి కూడా నేరుగా ఈ యాప్లో తమ అకౌంట్స్ ద్వారా పార్టీ అగ్రనాయకత్వాన్ని దృష్టి తీసుకురావచ్చు. ఎందుకంటే అగ్రనాయకత్వం కూడా ఈ యాప్ లో ఉంటుంది. అట్లాగే లోకల్ గా ఉండేటువంటి పార్టీ నేతలు, నియోజకవర్గ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యాప్ లో ఉంటారు. కాబట్టి తమ పరిధిలో వచ్చినటువంటి సమస్యలు నేరుగా వారు అక్కడికక్కడే పరీక్షించడానికి వీలవుతుంది. అట్లాగే పార్టీ కేంద్ర కార్యాలయం కూడా అనుసంధానమై ఉంది కాబట్టి ఇక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి ఫాలోఅప్ చేయడానికి వీలు కలుగుతుంది. సో అన్ని విధాలుగా ఈ యాప్ ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ యాప్ని పెద్ద సంఖ్యలో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. నిన్న వైఎస్ జగన్ దీన్ని లాంచ్ చేసిన తర్వాత కేవలం గంటకే దాదాపు 25,000 మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. రాత్రి వరకు 1,00,000 మంది పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒక మీటింగ్లు పెట్టడం ద్వారా దీన్ని క్యాడర్ కు మరింత చేరువ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పార్టీ నాయకత్వం తీసుకుంది. కాబట్టి అనేక చోట్ల వీటిని పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకునే కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. నిన్న కేవలం జగన్ లాంఛనంగా మాత్రమే దీన్ని ప్రారంభించారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు ఒక డ్రైవ్ కూడా నిర్వహించబోతున్న పరిస్థితి. ఏదేమైనా ఖచ్చితంగా ఇక నుంచి ప్రభుత్వ వేధింపుల నుంచి అట్లాగే వారి అకౌంట్లను తొలగించడం, పోస్టులను తొలగించేటువంటి కార్యక్రమాలకి విముక్తి కలిగేలా ఈ యాప్ తయారైందనడంలో సందేహం లేదు. హరి, రవీందర్, క్విక్ క్వశ్చన్. అంటే ఇది కేవలం కార్యకర్తలకు మాత్రమేనా, లేదంటే సో ఇప్పుడు ప్రస్తుతం కూటమి సర్కారులో అన్యాయాలు పాలవుతున్నా లేకపోతే వేధింపులకు గురవుతున్నా ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని ఇది నాయకత్వానికి తెలియజేసే అవకాశం ఏదైనా ఉంటుందా?
ఫస్ట్ అయితే దీన్ని కేవలం కార్యకర్తలు నాయకుల కోసమే పెట్టారు హరి. తర్వాత రానున్న రోజుల్లో దీన్ని మరింత డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు సర్కారు వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల పోస్టులను డిలీట్ చేస్తుంది కాబట్టి వారి కోసం వారు చెప్పాలనుకున్న ఏంటో అది నేరుగా ప్రజలకు అర్థమయ్యేలా తమ అకౌంట్లో నుంచి పెట్టే విధంగా ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేయబోతున్నారు. రైట్ రవీంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.